సో దేవుడి దయ వల్ల 2019 నుంచి 2025 ఈ యూట్యూబ్ ప్రయాణంలో మీ ద్వారా మీరు చూడడం ద్వారా నాకు 8 కోట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు చెప్పండి, మా నాన్న ఎవరైనా పెద్ద స్టారా, నా మొహంకి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనిచాను. టీవీ సీరియల్లో కూడా నన్ను ఎవరు తీసుకోరు. సినిమాల్లో పక్కన పెట్టాను, టీవీ సీరియల్ కూడా నన్ను ఎవరు తీసుకోరు. అలాంటిది నాకు నత్తి ఉంది. చాలామంది హేళన చేసేవారు, నీకు నత్తి పకోడి అనేవారు. ఏమో మన టాలెంట్ని మనం ఎందుకు చూపించకూడదు? యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద కష్టపడి పనిచేశాను. చూడండి ఎంత స్టార్డమ్, ఎన్ని కోట్ల వ్యూస్ ఉన్నాయి. దగ్గర ఈ 800 కోట్ల వ్యూస్, దగ్గర 1000 కోట్ల వ్యూస్ ఉన్నాయి ఆన్లైన్లో. మొత్తం అన్ని ప్లాట్ఫామ్లో కలిపితే 2000 కోట్ల వ్యూస్. ఏం చేసుకుంటాం అన్ని కోట్ల వ్యూస్ని? వచ్చాయా? అది స్టార్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 10 మంది 20 మంది చూడడం ద్వారా మొదలైందా? ఒకేసారి రాత్రికి రాత్రి వచ్చాయి సక్సెస్? రాలేదు కదా.